చక్కెర పొంగల్ని తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం 2.5 కేజీ రైస్ని ఉడికించేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దీనికోసం 1 కేజీన్నర బెల్లం, 1 కేజీన్నర పంచదార పాకం బట్టి వడకట్టేసి పాకం పెట్టేసుకున్నాను. వేరే స్టవ్ మీద 1 కప్పు నెయ్యి వేడి చేసుకొని ఫైన్గా చాప్ చేసుకుని కొబ్బరి, కాజు, కిస్మిస్ వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకునేటప్పుడు పాకం కొంచెం గట్టి పాకం పట్టుకోవాలి. చూడండి పాకం కూడా వచ్చేసింది. రైస్లోకి పాకాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకుందాం. 1/2 కేజీ పెసరపప్పు కూడా వేయించి ఉడికించేసి పక్కన పెట్టుకున్నాను. ఆ పెసరపప్పు కూడా యాడ్ చేసుకుందాం. పాకం అనేది చిక్కగా ఉండాలి. అప్పుడే మనకి ఇలా టేస్ట్ చాలా బాగా వస్తుంది. మొత్తం ఇలా మిక్స్ చేసుకొని వేయించుకుని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. కొంచెం గీ వేసుకుందాం. 100 గ్రామ్స్ గీ దాకా పడుతుంది. కొంచెం పచ్చికర్పూరం, ఇలాచి, పంచదార వేసి మిక్స్ చేశాను. ఆ పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుందాం.